కుషాయిగూడ ఆర్టీసీ ఉద్యోగుల ఎస్సీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ సభలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, కార్మిక విభాగం కార్యదర్శి మారుతీరావు, తెలంగాణ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని అన్నారు. ప్రజలకు రవాణా అందించేది కావున ఖాళీలను వెంటనే భర్తీ చేసి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడే రథచక్రాలు ఆర్టీసీ ఉద్యోగులన్నారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా పాలకులు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం పరవడిల్లేప్పుడే ప్రజాస్వామ్యం విజయం సాధించినట్లని తెలిపారు. ఈ కార్యక్రమం ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్షులు రవికిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. మన కృతజ్ఞతా భావంతో క్యాలెండర్లో వారి ఫోటోలు కూడా వేసి మా కుషాయిగూడ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గద్దరన్న గారికి, సాయిచంద్ గారికి నివాళులు అర్పించి ఈ రకంగా మా యొక్క మనోడు ఒకడు ఏదో మరి ప్రయత్నం చేస్తే మరి ఆయన గెలిపిద్దామని సోయుడు లేదు. నేను ఎందుకు చెప్తున్నట్టు పార్టీ ఏదైనా కావచ్చు, మనోడు ఒకడు వస్తున్నట్టే మనం గౌరవించాలి, మనం ముందుకు వెళ్ళాలి. ఏదైనా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అట్లా మనలంతా తయారై ఇంకా చైతన్యవంతమైనటువంటి రోజులు రావాలి. వాళ్ళందరూ కూడా మన ఓట్ల కోసం మన అంబేద్కర్ అని వాడుకొని సెక్రటరీకి అంబేద్కర్ అని పేరు పెట్టింది, ఒక 100 వాళ్ళ విగ్రహాన్ని పెట్టింది. ఇవాళ నిన్న వచ్చిన ప్రభుత్వము ప్రగతి భవన్ని మహాత్మారావు, జ్యోతిరావు ఫూలే ప్రజా అరే మీరు చూడండి, వీళ్ళంతా కూడా వాడుకోవడం జరుగుతుంది మన పేర్ల మీద. మనం ఎందుకు మనలు చేసినటువంటి ఆశయాలలో వాళ్ళ యొక్క రాజ్యాధికారం దిశగా మనం ఎందుకు ప్రయత్నం చేస్తలేము? మన ప్రముఖ మన కుషాయిగూడ ఆర్టీసీ డిపో ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన సిద్ధాంతాన్ని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి జరిగినటువంటి ఈ సభలో ఈనాటి సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులుగా, కార్పొరేషన్గా ఉన్నటువంటి ఈ ఆర్టీసీ ఇది ప్రభుత్వ రంగ సంస్థగా మారిపోయి ఆర్టీసీ అనేది మెజార్టీ ప్రజలకి రవాణాను అందించేది కనుక కోట్లాది మంది ప్రజలు ఆర్టీసీలో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ ఆర్టీసీని కొత్త ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ రంగంగా మార్చి దాంట్లో ఉన్నటువంటి ఖాళీలన్నిటినీ భర్తీ చేసి సరిపోయిన బస్సులని ప్రభుత్వమే నెలకొల్పి ఆర్టీసీని కాపాడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. రెండోది, ఆర్టీసీ కార్మికులు తెలంగాణ అభివృద్ధికి రథాన్ని నడిపించే చక్రాలు లాంటి వాళ్ళు, అభివృద్ధి రథచక్రాలు వీళ్ళు. కనుక ఈ అభివృద్ధి రథచక్రాలు తెలంగాణని నడిపించడంతో పాటు ఈ సమాజంలో పుట్టినటువంటి దళితులుగా, పేద వర్గాలుగా ఈ సమాజం గురించి ఆలోచించాలి. అంబేద్కరు కోరుకున్న భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ అమలు కావాలని కోరుకున్నాడు. 1949 నవంబర్ 26వ తారీఖున భారతదేశ రాజ్యాంగాన్ని నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్ చేతుల్లో పెడుతూ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, దేశ రాజ్యాంగానికి ప్రియంబుల్ ఇది ఆత్మ వంటిది. ఈ ప్రియంబుల్ అమలు కాకపోతే ఈ దేశ రాజ్యాంగం అమలు కాలేదు అని అర్థం. ఈ ప్రియంబుల్లో ప్రధాన సారాంశం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అనేది రాజకీయ సమానత్వంలో, ఆర్థిక సమానత్వంలో, సామాజిక సమానత్వంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, రాజ్యాంగం సరిగ్గా అమలైనట్లుగా మనం భావించాలి అని అంబేద్కర్ చెప్పాడు. కానీ 70 ఏళ్ళు దాటిన తర్వాత భారతదేశ రాజ్యాంగం రోజు రోజుకి ఒక్కొక్క పేజీ చించివేయబడుతుంది. ఈ దేశాన్ని ఇప్పటి వరకు పరిపాలించిన పాలకులు, ఇప్పుడు పరిపాలిస్తున్న పాలకులు దేశ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి సామాజిక హక్కులు లేకుండా, రాజకీయ హక్కులు లేకుండా, ఆర్థిక హక్కులు లేకుండా, ఇంకా దళితులు, వెనుకబడిన వర్గాలు, పేద వర్గాలకి చదువు అందకుండా, రాజ్యాధికారం అందకుండా, సంపద మీద వాట రాకుండా అనేక రకాల దేశ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్నారు. కనుక ఆర్టీసీ కార్మికులైనా, ఈ సమాజమైనా ఆలోచించవలసింది పేద ప్రజల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించాలి. వారిని చైతన్యం తీసుకురావడానికి అంబేద్కర్ ఆనాడు చేసిన ఆ పోరాటాన్ని తిరిగి మళ్ళొక్కసారి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, దేశ సంపదను రక్షించుకోవడానికి, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనం చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగులుగా మనం చైతన్యవంతమై ఆ తర్వాత సమాజాన్ని చైతన్యం చేయాలి.
ఆ క్రమంలో ఇవాళ నిర్వహించిన ఈ సదస్సు ఉపయోగపడుతుందని కోరుకుంటూ సమాజమంతా అనేక ప్రశ్నలు మీ ముందు వచ్చినప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానం ఏమిటంటే పోరాడటం తప్ప మనకి ఇంకొక మార్గం లేదని నేను విజ్ఞప్తి చేస్తాను. సార్, దోపిడీ పాలన నుండి ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ ముందుకు పోతుంది, మీరేమంటారు సార్? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చాలా గంభీరమైన విషయాలు పెట్టింది. ఆ గంభీరమైన విషయాలని ఏ విధంగా అమలు చేస్తుంది అనేది మనం ఆచరణలో చూస్తే తప్ప మనకు అర్థం కాదు. ఇప్పుడు చాలా పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పే తీపి కబుర్లన్నీ 6 నెలలు గడిచిన తర్వాత అవన్నీ మనకు చేదు గుళికలుగా మారిపోతాయి. మనం ఇప్పటి వరకు చూసాము ఈ దేశంలో ఎన్నో పార్టీలు. కనుక కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఏ హామీ అయితే మనకు హామీ పడ్డారో, ముఖ్యంగా 6 గ్యారంటీలు అన్నారు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నాడు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎన్నికల సభలో. ఈ 7వ గ్యారంటీ గురించి నేను ఆలోచిస్తున్నాను. 6 గ్యారంటీల గురించి నేను ఆలోచించడం లేదు. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలు ఇవ్వకపోతే వాళ్ళకు ఓట్లు రావు కనుక 6 గ్యారంటీలు ఇస్తారు. కానీ 7వ గ్యారంటీ ఆయన ఏదైతే మాట్లాడాడో ప్రజాస్వామ్యం, అంబేద్కర్ కోరుకున్న ప్రజాస్వామ్యం, ఆ ప్రజాస్వామ్యం భారతదేశంలో అమలు కావాలి, తెలంగాణలో కూడా అమలు కావాలి. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ప్రజాస్వామ్యం అది అణిచివేయబడింది. ధర్నాలు చేసుకునే హక్కు లేదు, మీటింగ్లు పెట్టుకునే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేకుండా ప్రభుత్వంతో మేధావులైన సంవాదం చేసే ఒక పరిస్థితి లేకుండా అణచివేతకు గురైంది ప్రజాస్వామ్యం. అందుకే ఆ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రజలు చేసే పోరాటాలని, ప్రజలు వేసే ప్రశ్నలకు లేదా మేధావులు వేసే ప్రశ్నలకి ప్రభుత్వం సావధానంగా సమాధానం చెప్పాలి. అట్లా చెప్పినప్పుడే ప్రజాస్వామ్యం తెలంగాణలో పరిడవిల్లుతుంది. కనుక అంబేద్కర్ కోరుకున్నట్లు తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలు కావడానికి మనం అందరం ఆలోచించాలి. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎంత బాగా పరిపాలిస్తుందనేది మనకు అనుభవంలోకి వస్తుంది. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఆహ్వానించినందుకు రవికిరణ్ గారికి మరియు వారి బృందానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను రానాక జేఏసీ చైర్మన్గా పనిచేయడం జరిగింది. తెలంగాణ సాధనలో ఎంతో శ్రమ కోర్చి మరి ఎన్నో ఉద్యమాలను చేసిన ఫలితంగానే మనకు తెలంగాణ సిద్ధించింది. అందులో అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ 3 ప్రకారంగానే మనకు తెలంగాణ సిద్ధించింది. మరి ఈ తెలంగాణ సాధనలో ఆర్టీసీ వారి యొక్క శ్రమ, కృషి, పట్టుదల ఎంతో చరిత్రాత్మకమైన అంశము. మరి రైలు రోకో కానీ, రాస్తా రోకో కానీ ఏదైనా పిలుపు మేము ఇచ్చినప్పుడు రాస్తా రోకో అనగానే ఒక్క పురుగును కూడా నడిపేయకుండా మరి బస్సులు బంద్ చేసిన ఘనత మన తెలంగాణ ఆర్టీసీకే దక్కుతుంది. మరి అలాంటి తరుణంలో రాష్ట్రము విడిపోయి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, మరి ఆ తెలంగాణ నుంచి ఆంధ్ర ఏర్పడ్డప్పుడు అక్కడనేమో ఆ ప్రభుత్వ ఎంప్లాయీస్గా ప్రకటించడం జరిగింది. మరి 2014లో తెలంగాణ ఏర్పడ్డప్పుడు తెలంగాణ ఆర్టీసీని తెలంగాణ ఆర్టీసీగా ప్రభుత్వం ఎందుకు చేపట్టలేదని మరి నేను సభాముఖంగా ప్రశ్నించడం జరుగుతుంది. మరి ప్రభుత్వము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడిన ఏకైక గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారు. మరి 14 గంటల పని నుండి 8 గంటల పని కల్పించడానికి కృషి చేసిన అంబేద్కర్ గారి ఆశయాల మేరకు తెలంగాణ సాధించి మరి తెలంగాణలో మనం ఏర్పాటు చేసుకున్న ఆర్టీసీని ప్రభుత్వ పరంగా డిక్లేర్ చేసి వెంటనే వాళ్ళ యొక్క పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు కానీ, జీతభత్యాలను కానీ ఏమీ మిగలకుండా అన్నీ కూడా వాళ్లకు విడుదల చేయాలని ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. దాదాపు 32 ఏళ్ళు స్టార్ట్ అయింది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 23 జిల్లాల్లో ఈ అసోసియేషన్ ఉండేది. అటువంటి తెలంగాణ విడిపోయిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా ఎస్సీ ఎస్టీలు
18,000 మంది కార్మికులు ఈ యొక్క సంస్థలో ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే ఉషా డిపో ఉందో మరి ముందంజలో ఉండి డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచించిన ఆలోచన విధాన్ని కావచ్చు, ఆయన ఆశయాన్ని కానీ ఏదైనా కూడా ఒక కుషాగో డిపో నుంచే స్టార్ట్ అవుతుంది. గతంలో కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి అదే ఆన్వాయితీగా వస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రవికుమార్ డిపో సెక్రటరీగా ఉన్నారో రాష్ట్ర కమిటీ కూడా ఆదేశానుసారమే ఇక్కడ ఈ ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇక్కడ ఒకటే నేను చెప్పేది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీలో ఉన్న ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతి డిపోలో అందరూ ఏకమై బాబాసాహెబ్ ఆలోచనను ముందుకు తీసుకుపోవాలి. అదే మాదిరిగా కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలి. ఈరోజు ఆర్టీసీలో బ్యాక్లాగ్ పోస్టులు ఫుల్ఫిల్ చేయలేదు, ఇప్పటివరకు భర్తీ చేయలేదు. కాబట్టి అట్లాంటి రాజ్యాంగపరమైన హక్కుల్ని సాధించుకోవాలంటే దీనికి అసోసియేషనే అవసరం. కాబట్టి ఈ అసోసియేషన్ ద్వారానే ఇటువంటి కార్యక్రమాలు మనం చేయాలి. చేస్తేనే మనకు గుర్తింపు వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మన తరాలకు, మన బ్యాక్ తరాలకు కూడా వాళ్ళకు కూడా ఒక ఉద్యోగం రావాలంటే బ్యాక్లాగ్ పోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది యువకులు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు లేకుంటున్నారు. వాళ్ళందరికీ ఒక సంస్థలో ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరి కోసం పోరాటం చేస్తూ ఇదే బాబాసాహెబ్ ఆలోచన. ఇందాక మనం కాసిం గారు చెప్పినట్టు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏవైతున్నాయో హక్కులన్నీ కూడా ప్రతి పౌరుడికి రావాలి. ఆ రావాలంటే మనం ఏందో కనిపించాలంటే ఇలాంటి ప్రోగ్రాం చేయాలి. ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ అనేది మామూలు విషయం కాదు. రాష్ట్రంలోనే మొట్టమొదటి క్యాలెండర్ ఆవిష్కరణ కుషాగో డిపోలో జరిగింది. ఇదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలో కూడా జరగాలి, రీజనల్లో జోనల్లో కూడా జరగాలి. ఈ యొక్క అసోసియేషన్ పురోగతం కావాలి. బాబాసాహెబ్ ఆలోచన విధాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఏకమై ఒక తాటిపైకి వస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. మనకు రావాల్సిన రాజ్యాంగ హక్కులు కూడా మనకు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఓకే, రైట్. 6వ సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతి మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కుషాయిగూడ బస్ డిపో వద్ద పూలాలంకరణ కార్యక్రమం నిరంతరాయంగా జరుపుకుంటూ 312వ వారం ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కాసిం సార్, మా జేఏసీ చైర్మన్ మహేష్ సార్, తర్వాత పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సిహెచ్ బాలకృష్ణ సార్, మన మేడం వెన్నెల మేడం, తర్వాత రజనీ మేడం, లోకల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మరియు గొల్లూరు రంజన మా గౌరవ అధ్యక్షులు గారు వీరందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి మా కుషాయిగూడ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన జైబీలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ఈరోజు మాకు ఈ రకంగా ఆదరణ కల్పించుకుంటూ వారు మొన్న కూడా 310వ వారమా ఇప్పుడు వచ్చారు కదా 13వ వారం మీరు వర్ధంతి సమయంలో కూడా మీరు వచ్చి ఆ రోజు ఈ యొక్క మీడియా కవరేజ్ చేయడం జరిగింది. మీకు నేను ఆ రోజు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన జేబీలు మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నిరంతరమైన మంగళవారం పూలమాల కార్యక్రమం మహనీయుడు జన్మించిన మంగళవారాన్ని పురస్కరించుకొని ఆ జన్మించిన మంగళవారం శుభదినంగా భావించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, అదేవిధంగా ఆ మహనీయుడికి ప్రతి వారం గుళ్ళు గోపురాలు అక్కడెక్కడ తీర్థయాత్రలు తిరిగి మన డబ్బును మన సమయాన్ని వృధా చేసుకోకుండా మహనీయుడు ఎక్కడ ఉంటే అక్కడ ఫోటోకు కానీ ఆయన విగ్రహానికి కానీ నివాళులు అర్పించి పూలమాల ద్వారా ఆయన చూపిన బాటలో రాజ్యాంగబద్ధంగా అందరికీ సమానత్వం కోసం పనిచేసుకుంటూ మనం ముందుకెళ్లాలని తపనతో నా కార్మికులతోటి, నా కార్మిక సోదర సోదరీమణులతోటి, నా చుట్టుపక్కల బస్తీల వాసుల కానీ ఇంకెవరైనా అందరూ మహనీయుల్ని ప్రతి వారం కొలుచుకుంటూ ఏ గుళ్ళు గోపురాల మీద అంత దేవుళ్ళ మీద నమ్మకం పెట్టుకోకుండా మనం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగంలో కల్పించిన హక్కులను పొందే విధంగా మనము కృషి చేస్తూ ప్రయత్నం చేస్తూ బాబాసాహెబ్ను స్మరించుకుంటూ రాజ్యాంగబద్ధంగా అన్ని సాధించుకుంటూ జీవితం ముందుకు తీసుకెళ్తూ ఆదర్శంగా నిలబడి రాబోయే తరాలకు బాబాసాహెబ్ గొప్పతనం వచ్చి మనం తెలియజేసే ప్రక్రియలో భాగమే వారం వారం పూలమాల కార్యక్రమం. తద్వారా ఈ పూలమాల ద్వారా ఏంటి అంటే బాబాసాహెబ్ తన జీవితం చర్చకు వస్తుంది. బాబాసాహెబ్ గురించి రాబోయే తరాలు కూడా తెలుసుకునే విధంగా నిరంతరాయంగా ఈ బాబాసాహెబ్ జన్మదినమైన మంగళవారాన్ని ప్రతి మంగళవారం పూలమాల కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించే ప్రయత్నం కొనసాగుతున్న తరుణంలో ఇక్కడి నుంచి మా డిపో నుంచి రాణిగారి డిపో మా సోదరుడు
సుద్దాల సురేష్ అన్న వారు కూడా అక్కడ డిపో సెక్రటరీగా అక్కడ కార్యక్రమాలు ఆయన కూడా 250 వారాలు దాటింది, అక్కడ కూడా ఆయన కొనసాగిస్తున్నాడు. ప్రతి మంగళవారం పూలమాల కార్యక్రమం, ఇంకా మిగతా ప్లేస్లలో సండే వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి ఆల్మోస్ట్ వర్కింగ్ డే వాళ్ళకి వీలు కాదు కాబట్టి సండే పూలమాల కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో 3వ 4వ కార్యక్రమం మాది అంతే. అంతకుముందు ఓన్లీ ట్యాంక్ బండ్ ఇంకొక 2 ప్లేస్లలో సండే జరిగేది. కానీ ఫస్ట్ టైం కుషాయిగూడ బస్డిపో వద్దనే మంగళవారం పూలమాల కార్యక్రమం ఇక్కడ రాష్ట్రంలో కాకుండా దేశంలో కాకుండా ప్రపంచంలోనే మంగళవారం పూలమాల కార్యక్రమం జరగలేదు. వాస్తవానికి బాబాసాహెబ్ జన్మించిన వారం కూడా మంగళవారం అని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా బాబాసాహెబ్ జన్మించింది మంగళవారం కాబట్టి కనీసం బాబాసాహెబ్ వాదులన్న అంబేద్కర్ గౌరవించే ఎవరైతే మన బడుగు బలహీన వర్గాల వాళ్ళైనా ఆయన చూపిన బాటలో నడుచుకుంటూ మూఢనమ్మకాల నిర్మూలన కోసం, సమానత్వం కోసం పనిచేస్తారని, కృషి చేస్తారని భావిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, అదేవిధంగా నా కార్మికులు, నా అన్నదమ్ములు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.